నౌ న్యూస్. అన్నదాతల సుఖం కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సూపర్ 6 మరో పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం సత్యవేడు నియోజకవర్గంలో 29,653 మంది రైతులకు 20.38 కోట్లు పంపిణీ. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా నగదు పంపిణీ. శనివారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు మద్దతు అందించినట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 7 మండలాలకు చెందిన రైతులకు తొలి విడతగా 20.38 కోట్లు పంపిణీ చేశారు. కావాలి మాకు సోమవారం చేయండి. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో లాంచ్ చేస్తున్నారు. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు సత్యవేడు కాన్స్టిట్యున్సీలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇక్కడ 29,653 మంది లబ్ధిదారులను రైతులను గుర్తించడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,83,00,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 5,56,00,000 రెండు కలిసి ప్రతి రైతుకు కూడా ఈరోజు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కలిసి ప్రతి రైతు అకౌంట్లో ఈరోజు 7,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. రెండో విడత మళ్ళా 7,000 రూపాయలు, మళ్ళా ఆఖరి విడత 3వ విడత 6,000 కలిసి మొత్తం 20,000 రూపాయలు రైతుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ చేతికి అందించడం జరుగుతాం. అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పే ఎన్నికల్లో అది తోచా తప్పకుండా ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా అది నెరవేరుస్తూ 1/1 చేస్తూ పోతున్న సందర్భంగా ఈరోజు రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు మన పీడీ గారు చెప్పారు. ఎప్పుడు వేస్తానని చెప్పి ఇప్పుడు 7,000, మళ్ళీ 7,000, మళ్ళీ 6,000 అంతేగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులంతా కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సపోర్ట్తో మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషమైన విషయం. అలాగనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియమం జరగాలి. అలాగే మీరు చూస్తుంటారు, గ్రామీణ ప్రాంతంలో సానుభూతి తినేవాళ్ళు మహారాజులు ఫోన్ చేస్తున్నారు. కానీ ఈరోజు మంత్రులు ఎమ్మెల్యే సాధించి తింటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రమాణం కోసం తింటున్నారు. మార్పు వచ్చిన ఎక్కడైనా మంత్రులు సాధ్యమే ఉంటున్నారు. ఆ రోజు సాధించే పేదవాడు కాదు, ఊరు కూడా సాధించే పేదవాడు. అందుకే ఆరోగ్యంగా వ్యవసాయం ప్రమాణం చేశారు. అందుకే ఎవరు ముఖ్యమంత్రి గారు మా ఇచ్చే పారితోషికం 20,000 కూడా గతంలో నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు రైతు కూడా ప్రభుత్వం మీకు ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పథకం రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంచిగా మనందరూ కూడా తెలియజేస్తూ మనకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి పారితోషికాన్ని తప్పకుండా ప్రతి పేదవాళ్ళు చేసే బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని మన కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క మండలానికి 5 కోట్లు 7,000 రూపాయలు దరిదాపుగా 40 కోట్ల రూపాయలు పని ఉంచారు. అధికారులకు
మరి పాత్రిక సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ